దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకుందామండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 12వ వచనము నుండి 20 వచనములు మనము ధ్యానం చేసుకుందామండి. మీ అందరికీ కూడా ఈస్టర్ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ చదివిన వాక్యమును మనము ఆధారం చేసుకొని కొన్ని విషయాలు మనము ఆలోచన చేద్దాం. ఈ పునరుత్థానం అనేటువంటిది క్రైస్తవ విశ్వాసానికి మూలమైనది, అంతే కదండి. ఈ పునరుత్థానం అనేటువంటిది క్రైస్తవ విశ్వాసానికి చాలా మూలమైనది, అలాగనే మౌలికమైనది, అలాగే మన యొక్క క్రైస్తవ జీవితానికి పునాది రాయి వంటిది. మనము చదివిన మాటలో అవే అర్థాన్ని ఇస్తూ ఉన్నాయి. ఈ యొక్క మరి మనం నిజంగా ఆ యొక్క పునరుత్థానపు శక్తిని లేక ఆ యొక్క పునరుత్థానపు బలమును మనము అనుభవిస్తున్నామా? ఆ యొక్క పునరుత్థానమును మనము రుచి చూసిన వారిగా మనము జీవిస్తూ ఉన్నామా? నిజముగా మరి ఆయన సమాధిలో నుండి లేక మరణము నుండి లేస్తే మన జీవితాలు ఇంకా ఎందుకు సమాధుల్లోనే ఉన్నాయి? ఇంకా ఎందుకు మన జీవితాలు అరకొరగానే ఉన్నాయి అని అంటే మనము ఆ యొక్క పునరుత్థానపు శక్తిని మనము అనుభవించడం లేదని అర్థం, అంతే కదండి. ఆయన పునరుత్థానుడై లేచాడని ప్రకటిస్తున్నటువంటి మనము లేక నేర్చుకున్నటువంటి మనము ఈ యొక్క క్రైస్తవ విశ్వాసమే పునరుత్థానపు శక్తి మీద కట్టబడినది అనేటువంటి సత్యాన్ని మనం గ్రహిస్తే మనము కూడా ఎలాగుండాలంటే మనము కూడా యొక్క పునరుత్థానపు శక్తిని ఆ యొక్క బలమును మనము పొందుకోవాలి. ఎవరైతే ఆ యొక్క పునరుత్థానపు శక్తిని పొందుకుంటారో వారు ప్రతి బలహీనతల్లో కూడా ఏం చేస్తారంటే జయిస్తారు. మరి ఆయన జయించే కదా లేచాడు, ఆయన మరణాన్ని జయించాడు, ఆయన సమాధిని జయించి తిరిగి లేచినటువంటి దేవుడు. మరి ఆ యొక్క పునరుత్థానపు శక్తిని అనుభవిస్తున్నటువంటి మనము కూడా ప్రియమైన వాళ్ళరా మన యొక్క బలహీనతలను మనము జయించే వారిగా మనం ఉండాలి. ఇంకా నిజంగా మనం ఆ యొక్క పునరుత్థానపు బలమును మనం ఆస్వాదిస్తున్న వారమైతే మనము క్రీస్తు సారూప్యములోనికి మార్చబడాలి, అంతే కదండి. ఇప్పుడు అసలు ఆయన లేచింది ఎందుకంటే ఆయన స్వారూప్యములోనికి మనను మార్చుకోవడానికి. మరి నువ్వు పునరుత్థానపు శక్తిని అనుభవించకపోతే క్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి మనం ఎలా మారగలం, ఎలా ఎదగగలము? ఇక్కడ కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ పునరుత్థానం గురించి చెప్పడానికి ప్రాముఖ్యమైన కారణం ఏమిటంటే పునరుత్థానం లేదు అని పరిసయ్యులు సద్దుకయ్యులు వాదిస్తూ ఉన్నారు. 14 అధ్యాయాల్లో వారితో చక్కగా మాట్లాడుతూ ఈ యొక్క అధ్యాయంలో ఏం చేస్తారంటే నాయనా పునరుత్థానము అనేటువంటిది ఉన్నది, అది లేకపోతే చాలా నష్టపోతాం మనమని కొన్ని హెచ్చరికలు తెలియజేస్తున్నాడు. మనకు కలిగే నష్టాలు కూడా మనం అక్కడే మనము చూడబోతా ఉన్నాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా ఈ యొక్క పునరుత్థానమును గురించి మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ నూతన నిబంధన గ్రంథములో అంటే కొత్త నిబంధన గ్రంథంలో ఇంచుమించుగా 104 సార్లు రాయబడి ఉన్నదని నేను ఒక చోట ఈ బైబిల్ కామెంటరీలో నేను చదవడం జరిగింది. ఎన్నిసార్లు అండి? 104 సార్లు. అయితే ఇతరులకు లేనటువంటి గొప్ప ఆధిక్యత మనకి ఏమిటయ్యారంటే మనకు పునరుత్థానము ఉంది. మనం ఒకానొక దినమున మనము తిరిగి మరలా లేస్తాము, ఆయనతో సహవాసము కలిగి ఆయనతో మనము జీవిస్తాము అన్న సత్యాన్ని మనము గ్రహించవలసిన వారిగా ఉన్నాం. అయితే ఒకవేళ ఆయన తిరిగి లేవకపోతే, పునరుత్థానం లేకపోతే మనకు కలిగేటువంటి కొన్ని నష్టాలు అనుకోండి, లేకపోతే కొన్ని పరిణామాల గురించి అక్కడ పౌలు గారు వివరించారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సద్దుకాయులు పరిసయ్యులు వారందరూ కూడా పునరుత్థానం లేదని వారు వాదిస్తున్న సమయంలో ఈ 15వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం చదివిన 12వ వచనం నుంచి 20వ వచనం వరకు ఉన్నటువంటి ఈ సారాంశంలో ఆయన ఏం చేస్తున్నాడు అయ్యానంటే ఆ యొక్క సద్దుకాయులు పరిసయ్యులకి కొరింథీ సంఘానికి చాలా స్పష్టంగా రాస్తూ చూడండి, ఒకవేళ పునరుద్ధానం కనుక లేకపోతే జరిగేటువంటి కొన్ని పరిణామాల గురించి మనం ఆలోచించేద్దాం. మొదట కొన్ని పరిణామాల గురించి మనము ఆలోచించేద్దాం. చూద్దామండి. 15వ వచనంలో నేను చదువుతూ ఉన్నాను. 14వ వచనం. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల
మేము చేయు ప్రకటన వ్యర్థమే. అంటే మేము చేస్తున్న ప్రకటన, ఏ ప్రకటన? సువార్త ప్రకటన. యేసుక్రీస్తు వారు 3వ దినమున తిరిగి లేవకపోతే మేము చేసినటువంటి ప్రకటన, అనగా మేము చేసిన సువార్త అంతా కూడా ఏంటి? వ్యర్థమే. ఆయన లేపబడకపోతే జరిగేటువంటి కొన్ని పరిణామాలు చెప్తున్నాడు. మేము ప్రకటించేటువంటి సువార్త వ్యర్థమే ఆయన లేవకపోతే. రెండవదిగా ఏమన్నాడండి? అక్కడ ఉంది, అదే వచనంలో ఉంది. అలాగే 17వ వచనంలో కూడా అదే మాట రాస్తూ ఉన్నాడు. చూడండి, క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే. ఇంతవరకు మీరు ఏ విశ్వాసములు అయితే కొనసాగుతూ వచ్చారో, మీరు ఏ విశ్వాసం అయితే ఆధారం చేసుకున్నారో, ఆ విశ్వాసం అంతా కూడా వ్యర్థమైపోతుంది. మేము చేసిన సువార్త ప్రకటన వ్యర్థమే, మీరు ఉంచిన విశ్వాసము వ్యర్థమే. ఎప్పుడు? ఆయన లేపబడకపోతే. మరొక మాటను మనం ఆలోచన చేద్దాం. మరలా మనము ఆ యొక్క 15వ వచనంలోనికి వద్దాం. 15వ వచనంలో చూడండి, దేవుడు క్రీస్తును లేపనని ఆయన గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులుగా అగపడుచున్నాము. అంటే మేము ఎంత సాక్ష్యం ఇస్తున్నాము కదా, ఆ యొక్క క్రీస్తు పునరుత్థానమును గురించి ఇంత గొప్పగా మేము సాక్ష్యం ఇస్తున్నాం, ఇంత గొప్పగా మేము చాటిస్తున్నాం. ఒకవేళ ఆయనను దేవుడు లేపకపోతే మేము ఏంటట? దేవుని విషయమై అబద్ధ సాక్షులము. ఎవరి విషయమై అబద్ధ సాక్షులు? మనం. అంటే మనం అంటే ఇక్కడ మనం కాదు, అక్కడ సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకవేళ గనుక క్రీస్తు లేపబడకపోతే మేము చేసిన ప్రకటన అంతా అబద్ధమే, మేము అబద్ధ సాక్షులుగా మేము మిగిలిపోతున్నాం. ఇందాక సహోదరులు ఒక మాట మాట్లాడుతూ నటనా జీవితం అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తారు. ఈ మాట అక్కడ కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ మేము నటిస్తున్నామేమో, ఆయన లేపబడకపోయినా లేపబడ్డాడని మేము ప్రకటిస్తున్నామేమో, కాబట్టి మేము అబద్ధ సాక్షులం అయిపోతామన్నాడు. మరలా చూడండి, ఇంకో విషయాన్ని, 4వ విషయాన్ని మేము ముందుంచుతాను. 17వ వచనంలో ఈ మంచి మాట రాయబడి ఉంది, క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములోనే. అది క్రీస్తు లేపబడకపోతే మనం ఎక్కడున్నామట? మరి సిలువపై చచ్చిపోరు కదండి మన పాపాల కోసం. ఆయన చనిపోయినంత మాత్రాన మనకు రక్షణ కాదు, చనిపోయి తిరిగి రావాలి. అది మన పాపాలన్నీ కూడా భరించాడు, మన పాపాల కొరకు మరణించాడు. కానీ ఎప్పుడు మనకు విమోచన, సంపూర్ణమైన విమోచన లేక నిరీక్షణ ఎప్పుడు మనకంటే ఆయన 3వ దినమున తిరిగి లేపబడాలి. అది చాలా స్పష్టంగా ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఒకవేళ ఆయన లేపబడకపోతే మీరు ఇంకా ఎందులో ఉన్నారట? అంతే, మీరు ఇంకా పాపములోనే ఉన్నారు అన్నాడు. 5వదిగా మనం ఆలోచన చేస్తే జరిగే పరిణామాల్లో 18వ వచనంలో చూడండి, అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. అంటే ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచి మెస్సయ్య కొరకు కనిపెట్టి ఎదురు చూసి చనిపోయినారో వారందరూ కూడా ఏమయ్యారట? నశించిపోయారు. అంటే వారి నిరీక్షణకు ఆధారము లేదు, వారు విశ్వాసం ఉంచిందంతా కూడా వ్యర్థమే, ఎదురు చూసిందంతా కూడా వ్యర్థమే. ఇప్పుడు వారందరూ కూడా ఏమైపోయారు అంటే ఆదాము మొదలుకొని ఆయన శిలువ మరణము ముందు వరకు ఆ మరణించిన వారందరి యొక్క ఉద్దేశములన్నీ కూడా ఏమైపోయాయి? వ్యర్థమైపోయినట్టే. అంటే ఆయన లేపబడకపోతే ఎవరైతే క్రీస్తునందు ఆ విశ్వాసం ఉంచి నిద్రించినారో వారందరూ కూడా ఏమైపోయారట? నశించిపోయిన వారితో సమానమని చాలా స్పష్టంగా పౌలు గారు ఆనాడు కొరింథీ సంఘానికి తెలియచేస్తూ ఉన్నారు. ఈరోజు ఆయన ఎందుకు లేపబడ్డాడో, ఆయన లేపబడిన తర్వాత జరిగిన పరిణామములు ఏమిటో, లేక ఆయన లేచుట వలన మనకు కలిగిన మేలులు ఏమిటో మనము ఆలోచన చేద్దాం. ఒకవేళ ఆయన లేపబడకపోతే మేము చెప్పిన సువార్త అంతా వ్యర్థము, ఆయన లేపబడకపోతే మన విశ్వాసం అంతా కూడా వ్యర్థము, ప్రకటించిన మేము అందరము కూడా అబద్ధ సాక్షులము. అలాగే ఆయన లేపబడకపోతే మనం ఇంకా పాపములోనే ఉన్నవారము. ఆయన లేపబడకపోతే క్రీస్తునందు విశ్వాసం ఉంచి నిద్రించిన వారు అందరూ కూడా నశించిన వారి యొక్క లెక్కల్లోనికే వెళ్ళిపోతారు. ఒకవేళ ఈ రోజు మనం ఇంకా ఆయన యొక్క పునరుత్థానపు శక్తిని, బలమును మనము పొందుకోకపోతే మనము కూడా నశించిన వారి యొక్క జాబితాలోనికి మనము వెళ్ళిపోయేటువంటి ప్రమాదము ఉంది. అయితే మనము ఆయన లేచుట వలన
మనకు కలిగిన మేలులు ఆలోచించే ముందు ఒక 3 మాటలు మీకు తెలియచేస్తాను. ఒక 3 మాటలు. ఈ 3 మాటలు మనకు అర్థమైతే ఆ మేలులు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతాయి. చూడండి, మొదటి మాట ఏంటంటే లూకా సువార్తలోనికి వెళ్దాం. ఒక మారు 24వ అధ్యాయము 2వ వచనం. 24వ అధ్యాయము 2వ వచనంలో చూడండి, సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ఈ వచనం మనకి ఏమి నేర్పిస్తుంది అని అంటే, నెంబర్ 1, దొర్లింపబడిన రాయి. ఏ రాయి అండి? దొర్లింపబడిన రాయి. ఆ రాయి దొర్లింపబడకపోతే ఆయన యొక్క పునరుద్ధానుడయ్యాడు అనేటువంటి సత్యాన్ని మనము గ్రహించలేం. అది రుజువు కావాలి. ఒక మాట అండి, ఒక మాట ఏమిటంటే, ఆయన రాయి ఉండగా రాలేడా బయటికి? రావచ్చు, రాగలడు. కానీ అది ప్రాముఖ్యత కాదు. మనము చూచి విశ్వసించడానికి ఆయన రుజువు కనపరుస్తూ ఉన్నాడు. ఆయన తిరిగి లేచాడు అని అనడానికి రుజువుగా ఆ రాయి ఏం చేయబడిందట? దొర్లింపబడింది. ఒక మాటలో చెప్పాలంటే ఆ రాయి ఆయనకి ఏమీ అడ్డం ఏం కాదండి. యేసుక్రీస్తు వారికి ఆ రాయి ఏమైనా అడ్డమా? కాదు. అసలు అది అడ్డమే కాదు. ఏ బంధకాలు కూడా, ఏ అడ్డుగోడలు కూడా యేసుక్రీస్తు వారిని బంధించి ఉంచలేవు. ఆయన ఏమీ కూడా చేయలేవు. కానీ మానవ హృదయాలు తెరవబడడానికే ఆనాడు అక్కడ రాయి ఏం చేయబడింది? దొర్లింపబడింది. ఆ రాయి దొర్లింపబడింది. అప్పుడు లోపలికి వెళ్ళి చూస్తే ఎవరు లేరు అక్కడ. ఆయన యొక్క దేహము లేదు. ఇది రుజువు. అంటే రాయి దొర్లింపబడింది తర్వాత ఆయన తిరిగి లేచాడు అనడానికి రుజువు ఏమిటంటే, వారు లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి చూస్తే దేహం లేదు. వారు లోపలికి వెళ్ళాలి అంటే ఏం చేయబడాలి? రాయి దొర్లించబడాలి. అది ఈరోజు మనలో చాలా రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళు ఏం చేయాలంటే దొర్లించబడాలి. దొర్లించబడకపోతే మన యొక్క మనోనేత్రాలు ఆయనను చూడలేము. చూడండి, ఆ రాయి దొర్లించబడుట వలన వారి యొక్క శిష్యుల్లో కొన్ని దొర్లించబడ్డాయి. ఏంటంటే నేను రిఫరెన్స్ ఇచ్చేసి మీకు నేను ఆ విషయాలు చెప్తాను, మీరు రాసుకోండి, మీరు ఇంటి దగ్గర చదవండి వీలైతే. మొదటిగా మనం ఆలోచన చేస్తే అందులో దొర్లింపబడిన రాయిల్లో మొదటిది ఏంటంటే మత్తయి సువార్త 28వ అధ్యాయము 5-10 వచనాల ప్రకారముగా, 28వ అధ్యాయము 5వ వచనం 10వ వచనం ప్రకారముగా భయము అనేటువంటి రాతిని పొర్లించాడు దేవుడు. ఈరోజు మన జీవితాల్లో ఆయన తిరిగి లేచుట ద్వారా భయము అనేటువంటి రాయి ఏం చేయబడింది? దొర్లించబడింది. ఇక మనం భయపడవలసిన అవసరత లేదు. నువ్వు ధైర్యంగా ఉండు. ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మరలా 3వ దినమున తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచుట వలన మనలో ఉన్నటువంటి భయం అంతా కూడా పోయింది. నువ్వు భయపడవలసిన అవసరం లేదు. రెండవదిగా మనం ఆలోచన చేస్తే మార్కు సువార్త 16వ అధ్యాయము 8వ వచనం, అలాగే 13వ వచనం, అలాగే 14వ వచనములో మనం చూస్తే, మార్కు సువార్త 16, 8, 13, 14 వచనాలు మనం చూస్తే అనుమానము అనేటువంటి రాతిని దొర్లించాడు. ఒకవేళ ఇంకా మనకు దేవుని మీద అనుమానం ఉందేమో, వాక్యము పైన అనుమానం ఉందేమో, నీ విశ్వాసములో అనుమానం ఉందేమో, నీ భక్తిలో అనుమానం ఉందేమో, నీకు దేవునితో సహవాసం చేయడంలో అనుమానం ఉందేమో, నీ ప్రార్థనలో అనుమానం ఉందేమో, ఈ యొక్క అనుమానం అనేటువంటి పెనుభూతాన్ని ఆయన తీసివేశాడు. ఎలాగయ్యానంటే ఆ రాయి దొర్లింపబడుట ద్వారా మనలో ఉన్నటువంటి అనుమానాలన్నీ కూడా ఆయన తీసివేశాడు. మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను అందులో. అంటే ఆ రాయి దొర్లింపబడిన రాయిలోనే లూకా సువార్త 24వ అధ్యాయము, లూకా సువార్త 24వ అధ్యాయము 17వ వచనము నుండి 20 వచనాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని మీరు చదివితే అక్కడ దుఃఖము అనేటువంటి రాతిని ఆయన పొర్లించాడు. ఈరోజు ఆయన ఎందుకు తిరిగి లేచాడో తెలుసా? ఎందుకు సమాధిని గెలిచాడో తెలుసా? దుఃఖంలో ఉన్నటువంటి మనకు ఓదార్పునివ్వడానికి. బాధలో ఉన్న నీవు, దుఃఖముతో ఉన్నటువంటి నీవు, కన్నీటితో ఉన్నటువంటి నీకు నాకు ఆయన ఏం చేశాడయ్యానంటే ఓదార్పునిచ్చాడు. ఆ రాయి దొర్లింపబడట ద్వారా మనకు దుఃఖము పోయింది. చివరిగా మనం ఆలోచన చేస్తే అందులో లూకా సువార్త 24వ అధ్యాయము 38వ వచనములో మనం చూస్తే కలవరము అనేటువంటి రాతిని ఆయన పొర్లించాడు. ఏ రాయితోనండి?
కలవరము. ఈరోజు మన జీవితాల్లో మన కుటుంబాల్లో చాలా కలవరాలు ఉన్నాయి. ఏదేదో సమస్యలు, ఫలానా నేను చెప్పను, కానీ ఎన్నో సమస్యలు మన కుటుంబాల్లో ఉండటం వలన మన జీవితాల్లో ఏముంది చెప్పండి? కలవరాలు ఉన్నాయి. ఏ కుటుంబంలో కలవరాలు లేకుండా ఉన్నారు చెప్పండి? నేను ప్రశాంతంగా నిమ్మలంగా ఉన్నానండి అన్నవాళ్ళు ఒకరు చెప్పండి? ఎవ్వరు భూమి మీద ఉండరు. అందుకే ఆ కలవరాలన్నీ కూడా తీసివేయడానికే ఆయన తిరిగి లేచాడు. మన యొక్క దుఃఖాన్ని తీసివేయడానికే ఆయన తిరిగి లేచాడు. మన యొక్క అనుమానాలన్నీ నివృత్తి చేయడానికే ఆయన తిరిగి లేచాడు. మనం కలిగి ఉన్న భయములన్నిటి నుంచి కూడా ఆయన విడిపించడానికే యేసుక్రీస్తు వారు 3వ దినమున తిరిగి లేచాడు. ఆయన సజీవుడిగా ఆయన లేచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ పునరుత్థానం యొక్క సత్యము నీకు అర్థమైతే వీటన్నిటి నుంచి దేవుడు నీకు విడుదల ఇస్తాడు. నీకున్న కలవరాలు, నీకున్న భయం, నీకున్న దుఃఖం, నీ కన్నీటిని, నీకున్న ప్రతి సమస్యను ఆయన తీసివేయడానికే ఆయన 3వ దినమున తిరిగి లేచాడు. నెంబర్ 1, దొర్లింపబడిన రాయి. రెండవదిగా మనం ఆలోచన చేస్తే లూకా సువార్త 24వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుదాం. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా మీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు అన్నాడు. ఈ మాట నాకేమి నేర్పిస్తుందో చెప్పమంటారా? వెదజల్లబడిన జీవము. రాయి దొరిలింపబడిన తర్వాతే జీవము వెదజల్లబడింది. వెంటనే ఎప్పుడైతే రాయి దొరిలించబడిందో లోపలికి వెళ్ళి చూశారు. చూసేసరికి ఎవరున్నారు అక్కడ? లేరు. ఆయన దేహము కనబడలేదు. ఇప్పుడు ఏమైంది? ఆయన యొక్క జీవము వెదజల్లబడింది. ఎవరైతే లోపలికి వెళ్ళి చూశారో వారందరూ కూడా ఆయన యొక్క జీవాన్ని రుచి చూశారు. వారు ఆనాడు చూశారు. ఈరోజు మనము చూడకుండా ఆయన యందు నమ్మిక ఉంచుతున్నాం. వారు చూసి నమ్మారు, కానీ మనము ఎవరు ధన్యులు? మనమే ధన్యులు. దేవునికి మహిమ. ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చినాడో చూడండి. అంటే ఎప్పుడైతే రాయి దొర్లింపబడిందో రెండవదిగా జీవము వెదజల్లబడింది. ఈరోజు క్రీస్తు యొక్క జీవము ఎవరి ద్వారా వెదజల్లబడాలి? మన ద్వారానే. మనము క్రీస్తు యొక్క జీవాన్ని చూసి అనుభవించి రుచి చూసిన తర్వాత మనము కనుక ప్రియమైన వాళ్ళరా ఆ జీవాన్ని వెదజల్లకపోతే మరి ఇందాక సహోదరులు చెప్పినట్లు సంఘం ఎలా నిండుతుంది? మందిరం ఎలా నిండుతుంది? అంతే కదండి. మందిరం నిండాలి అని అంటే సేవకుని కంటే విశ్వాసునికి బాధ్యత ఎక్కువ. కాపరి గొర్రెలు కంటారా? గొర్రెలు కంటుందా? చెప్పండి. అంతే కదండి. నా పని మేత పెట్టడం నా ధర్మం. మీకు ఏ స్థాయిలో కావాలో చెప్పండి. ప్రభు చిత్తమైతే అడిగి తెలుసుకొని ఇంకా కష్టపడి బాగా ప్రిపేర్ అయ్యి మీకు ఆహారాన్ని అందిస్తాను. కానీ భుజించిన మీరేం చేయాలి? బలిసి కొట్టుకోకూడదు. నేను నా మాటలు ఏం కాదండి. మీకు తెలుసు యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో బలిసిన గొర్రెలు ఏం చేస్తున్నాయి? బలహీనమైన గొర్రెలు ఏం చేస్తున్నాయట? కొమ్ములతో పొడుస్తున్నాయంట. వారు తినేటువంటి ఆహారాన్ని ఏం చేస్తున్నాయట? కాళ్ళతో దొక్కుతున్నాయంట. ఇవి నా మాటలు ఏమి కాదు, పరిశుద్ధ గ్రంథంలో మాటలే. అంటే నేను ఎందుకు మీ మాట జ్ఞాపకం చేస్తున్నాను? ఎప్పుడైతే జీవాన్ని రుచి చూసిన నీవు ఆ జీవం దగ్గర ఆగిపోకూడదు. ఏం చెయ్యాలి? వెదజల్లబడాలి ఆ జీవం. సరే, అందులో 3వదిగా మీ జ్ఞాపకం ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మీకు చాలా క్లుప్తంగా పునరుత్థానపు శక్తి కొరకు మీకు తెలియజేస్తున్నాను. లూకా సువార్త 9వ అధ్యాయము 24వ అధ్యాయమే 24వ అధ్యాయము 9-10 వచనాలు. సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకును తక్కిన వారందరికీ తెలియజేసిరి. ఈ సంగతులు అపోస్తలులతో చెప్పిన వారు ఎవరనగా మగ్దలేని మరియయు, యోహానన్నయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను. ఈ మాట నాకేమి నేర్పిస్తుంది? 2 వచనాలయ్యా అంటే ప్రకటింపబడిన పునరుద్ధానపు సాక్ష్యము. అంతే, అర్థమైందండి మాటలో? ప్రకటింపబడిన పునరుద్ధానపు సాక్ష్యం. ఎవరైతే రాయి దొర్లింపబడిన తర్వాత ఎవరైతే లోపలికి వెళ్ళారో వెళ్ళిన వారు ఏం చూశారంటే ఆయన జీవాన్ని చూశారు. అక్కడేమో దేహం లేదు, మృతదేహం లేదు. అక్కడ ఆయన ఏమైపోయాడు? సజీవుడైపోయాడు. అంటే ఆయన జీవాన్ని చూసినటువంటి వీళ్ళు ఎవరెవరట చెప్పండి అమ్మ? ఎవరెవరును? మగ్దలేని మరియయు, యోహాన్నయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను.
ఇప్పుడు రుచి చూసిన నీవు ఇంట్లో ఉండిపోతే ఎలాగా? మరి నువ్వు ఆ యొక్క పునరుత్థానపు సాక్ష్యాన్ని నువ్వు చెప్పాలి కదా. నువ్వు చెప్తేనే కదా నీతో ఇంకో గొర్రె వస్తుంది. నీవు రుచి చూసి నువ్వు ఆగిపోకూడదు. ఆ పునరుత్థానపు బలమును శక్తిని పొందుకున్న మనము అక్కడ ఆగిపోకూడదండి. వారు ఆగిపోలేదండి. వారందరూ ఒకటి ఏం చేశారట? సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 మంది శిష్యులకి చెప్పారట. తక్కిన వారికి కూడా చెప్పారట. మనం వస్తున్నాము పోతున్నాము అన్నట్టు ఉండకూడదని ఇందాక సహోదరులు హెచ్చరిక చేశారు. మరి నువ్వు వస్తున్నావు పోతున్నావు, నేను వస్తున్నాను పోతున్నాను, ఎవరికి ఉపయోగం? కనీసం నాకు ఉపయోగమా? నా కుటుంబానికి ఉపయోగమా? నువ్వు వచ్చి ఆ యొక్క పునరుత్థానపు శక్తిని నువ్వు అనుభవించిన నీవు ఆ పునరుత్థానపు సాక్ష్యాన్ని ఏం చేయాలి? ప్రకటించాలి. వారు చేసిన పని అదే. వారు పునరుత్థానపు సాక్ష్యాన్ని ప్రకటించారు. ఏ జీవమైతే వెదజల్లబడిందో ఆ జీవమును గురించి, ఆ సత్యమును గురించి, ఆ ప్రభువు యేసు క్రీస్తుని గురించి వారు ప్రకటించడం మొదలుపెట్టారు. కానీ ఈరోజు మనము ప్రకటించడం మానేశాం. మనం ఏం చేయడం మానేశాము? ప్రకటించడం మానేశాం. అంటే సాక్ష్యం చెప్పడం మానేశాం. మన సాక్ష్యాలు మందిరం వరకునే పరిమితం అయిపోయిందేమో అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి నాకు. కానీ నువ్వు చెప్పవలసింది సాక్ష్యము దేవుని మందిరంలో కాదు. మందిరంలో చెప్పు కాదంటలేదు, కానీ అంతకంటే ప్రాముఖ్యముగా సమాజములో నువ్వు చెప్పు. సంఘములో ఎంత ప్రాముఖ్యమో అంతకంటే ప్రాముఖ్యమైనది నీ సాక్ష్యం. ఎక్కడ చెప్పాలది? నన్ను చూడు, నా సొగసు చూడంటే మనందరి కోసం నాకు తెలుసు, మీ అందరి కోసం నాకు తెలుసు, నా కోసం అది అసలు బండారం ఎక్కడ పడుతుంది? బయటికి వెళ్ళి నువ్వు సువార్త చెప్తే, నువ్వేంటో చెప్తే, సువార్త చెప్పడం అంటే ఏంటి? ఆయన జన్మ మరణ పునరుద్ధానం గురించి చెప్తూ ఆయన నమ్మి విశ్వసించి ఆయన కొరకు నువ్వు ఎలా బ్రతికావో నీ జీవితాన్ని పెట్టు. నా జీవితాన్ని నేను పెట్టాలి. పెడితే అది సాక్ష్యం. అప్పుడు ఎవరు నమ్ముతారో ఎవరు నమ్మరో, ఎవరు వస్తారో ఎవరు రారో తెలుస్తుంది. వీళ్ళు ఏం చేశారయ్యానంటే వీళ్ళు ప్రకటించారు. దేనిని? పునరుత్థానపు సాక్ష్యాన్ని ప్రకటించారు. ప్రకటించగా చాలా మంది మారారు, అనేకులు మారారు. ఆయన చనిపోయిన తర్వాత గొప్ప ఉజ్జీవమే రగిలించబడింది అన్న సత్యాన్ని మీరు నేర్చుకోవలసినటువంటి అవసరత ఉంది. అయితే మనం అక్కడ 24వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూస్తే ఒక మాట ఉండదు చూడండి. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనపడిన కనుక వీరు వారి మాటలు ఉంటారు. ఇలాంటి కూడా సమాజంలో ఇటువంటి వారు ఉంటారు. దేవుని మాటలు నమ్మని వారు ఉంటారు. నమ్మి విశ్వాసం ఉంచిన వారు బాగుపడ్డారు, స్వస్థత పొందారు, ఆయనతో సహవాసం చేశారు. అంతవరకు ఎందుకండి? ఇద్దరు దొంగలే. ఎవరు? సిలువ వేయబడిన ఇద్దరు ఎవరు చెప్పండి? ఇద్దరు దొంగలే. ఒక మాటలో చెప్పాలంటే తోడు దొంగలేమో. మొదటి ఇద్దరు కూడా ఏం చేశారు? ప్రభువును దూషించారు. తర్వాత అంటే వీడు మారాడు, కానీ మొదటి ఇద్దరు ఏం చేశారు? దూషించారు. కానీ తర్వాత ఏమైంది? ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని చూశాడు, ఆయన యొక్క దైవ లక్షణాన్ని చూశాడు, రాజు అని గుర్తించాడు, ఆయనకు ఒక రాజ్యం ఉందని గుర్తించాడు, ఆయన మరలా వస్తాడని గుర్తించాడు. గుర్తించి ఏం చేశాడంటే, బాబాయ్ నువ్వు నిజంగా రక్షకుడు నాకు అర్థమైంది బాబు అని మారాడు. మారడమే కాదు, పక్క దొంగతో కూడా చెప్పాడు, రే ఇది మనం చేసింది కరెక్టే, అందరూ దొంగలమే కానీ అందరూ దొంగలుగా మనం మిగిలిపోకూడదు. మన అందరం దొంగలమే కానీ దొంగలుగా మిగిలిపో. ఏం చేయాలి? కనీసం మారిన దొంగ అయినా పక్క దొంగతో చెప్పాలా? మరి ఏటెళ్ళకాలం మన ఇద్దరం తోడు దొంగల కింద ఉంటే ఎలా కుదురుతుంది? అవదు. దేవుని కార్యాన్ని మనం చెప్పలేము, అనుభవించను. కాబట్టి దొంగ మారాడు. మారి ఏమన్నాడంటే, రే బాబు ఇది మనకు తగిందే, ఎందుకంటే మనము తప్పు చేసాం, మనము చేయబడిన నేరాలు చేశాం కాబట్టి ఈ ఘోరమైన శిక్ష మనం అనుభవిస్తున్నాం. కానీ ఆయన ఏం చేశాడు తప్పు అని ఆ దొంగను హెచ్చరిక చేశారు. వాడు నమ్మలేదనుకోండి, వీడు నమ్మాడు, మారాడు, ప్రభువుతో కూడా పరదేశంలో ఉన్నాడు. ఈరోజు నీ సాక్ష్యం ఏంటి? ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. రండి, యేసుక్రీస్తు లేచుట వలన మనకు కలిగిన మేలులు, ఆయన లేపబడడం వలన మనకు అనేకమైన మేలులు. ఆయన లేపబడకపోతే జరిగినటువంటి పరిణామాలు మనం చూసాము. ఇప్పుడు ఆయన లేచుట వలన మనకు కలిగిన మేలులు చూడండి చాలా క్లుప్తంగా. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, పేతురు రాసిన
మొదటి పత్రిక మొదటి అధ్యాయము 3-4 వచనముల్లో ఇలాగ రాయబడి ఉంది. మన ప్రభువగు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసు క్రీస్తు తిరిగి లేచుట వలన, ఈ మాటలు మీరు అండర్లైన్ చేసుకోండి, ఆయన తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అన్నారండి. ఏంటండి, ఇప్పుడు ఆయన తిరిగి లేచుట వల్ల మనకి ఏమి కలిగిందయ్యా అని అంటే జీవముతో కూడిన నిరీక్షణ. ఇప్పుడు మనం నిరీక్షణ కలిగి ఉన్నాం. ఏం నిరీక్షణ? ఒకవేళ ఇప్పుడు మనం చనిపోతే మనకున్న నిరీక్షణ ఏంటి చెప్పండి? అని మనకి నిరీక్షణ లేదేంటి? అప్పుడు మనం చనిపోతే ఒకానొక దినమున ఆయన మధ్యాకాశంలోనికి వస్తాడు, నేను లేపబడతాను, ఆయనతో పాటు నేను కలిసి ఉంటాను. అదే కదా మనం దశలోనికి పత్రికల్లో రాస్తాం, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడకండి, ఎందుకంటే మనకు ఒక మంచి నిరీక్షణ ఉంది. ఆయన సజీవుడై తిరిగి లేచాడు, ఆయన మరలా తిరిగి రాబోతా ఉన్నాం. అదే నిరీక్షణతో మనం విశ్వాసం కలిగి ఉన్నాం, అదే నిరీక్షణతో మనము బ్రతుకుతా ఉన్నాం. మంచి నిరీక్షణ, జీవముతో కూడిన నిరీక్షణ, నిత్య జీవము. మనం ఇంకొక మాట యాడ్ చేసుకుంటే అక్కడ నిత్య జీవముతో కూడిన నిరీక్షణ కలిగి ఉన్నాం. ఈరోజు నీ నిరీక్షణ ఏంటి? ఆయన నా కొరకు తిరిగి లేచాడు, ఈరోజు నేను చనిపోయినా నేను ఆయనతో పాటు ఉంటాను, ఆ నిరీక్షణ నేను కలిగి ఉన్నాను. అయితే ఆ నిరీక్షణ కలిగి ఉండే ముందు మనకు ఉండవలసిన ఒక విషయం, లక్షణం ఏంటంటే దేవుని యందు మనం భయభక్తులు కలిగి బ్రతకాలి. బ్రతకకపోతే అందరం కూడా నేను చెప్తే పరలోకానికి పోతాను చాలా క్యాజువల్గా అనుకుంటున్నారు అందరూ కూడా. దేవుని యందనే భయభక్తులు. భయం దేవుని ఎడల ఉండాలా? పాపం ఎడల భయం ఉండాలి, దేవుని ఎడల అది భయభక్తులు అంటే. పాపం చూస్తే ఏమవ్వాలి? మనం భయపడాలి. యోసేపు భయపడినట్లుగా మనం భయపడాలి కదా. ఆయన పాపానికి దూరంగా పారిపోయాడు. ఇంకా ఎంతో మంది పరిశుద్ధ గ్రంథంలో పాపానికి దూరముగా బ్రతికారు, దేవుని ఎడల భక్తి కలిగి ఉన్నారు. అది భయభక్తులు కలిగి ఉన్నటువంటి అప్పుడు నీలో ఏముంటుందంటే ఈ నిరీక్షణ ఉంటుంది. ఒకనొక దినమున ఆయన మరలా తిరిగి వస్తాడు. ఆయన లేచింది ఎందుకంటే నాకు నిరీక్షణ నిత్య స్వాస్థ్యం లేక నిత్య జీవం ఇవ్వడానికి ఆయన తిరిగి లేచాడు. ఈ సత్యాన్ని గ్రహించి నిరీక్షణతో ఈ భూమి మీద నువ్వు బ్రతుకు దేవుని కొరకు. రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. ఒకటి నిరీక్షణ నిత్య స్వాస్థ్యం అయితే, రెండవదిగా రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం ప్రకారముగా మనం ఏం చేయబడ్డామట? మనలను నీతిమంతులుగా తీర్చుటకై లేపబడెను. ఆయన మన అపరాధముల నిమిత్తం ఏం చేయబడ్డాడు? అప్పగించబడ్డారు. శుక్రవారం మనం దాన్ని ధ్యానించాం. ఆయన అప్పగింపబడి మన యొక్క అపరాధములు మన పాపములన్నీ కూడా ఆయన పైన వేసుకొని ఆయన మరణించాడు. మరణించి మన పాపములన్నీ కూడా ఆ యొక్క సమాధి చేసేసాడు. లేకపోతే పడమడికి తూర్పు ఎంత దూరమో అంత దూరం చేసేసాడు. అలాగే ఆకాశములకు భూమికి ఎంత ఎడమో అంత ఎడమ చేసేసాడు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు అంటే మన పాపాలు క్షమించాడు. అంతవరకు దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడాలంటే ఏం చేయబడాలి? ఆయన లేపబడాలి. అదే మాట అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి ఆ మాట ఏమనండి ఆయన? మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడేను. ఈరోజు మనము నీతిమంతులుగా తీర్చబడ్డానికే ఆయన లేపబడ్డాడు. ఆయన లేచుట వలన మనకి ఎన్నో మేలులు ఉన్నాయండి, ఎన్నో మేలులు ఉన్నాయి. ఆయన జీవంతో కూడా నిరీక్షణ ఇచ్చాడు. రెండవదిగా మనల్ని నీతిమంతులుగా చేశాడు ఆయన లేచుట వలన. మూడవ విషయాన్ని చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము చూడండి 15వ వచనంలో మాట రాయబడి ఉంది. జీవించే వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము అన్నాడు. ఈ మాట నాకేమి నేర్పిస్తుంది అని అంటే, జీవించే వారికి మీదట ఎవరి కొరకు జీవించాలట? యేసుక్రీస్తు లేక దేవుని కొరకు జీవించాలి. ఆయన ఎలా జీవించాడు? భూమి మీద పరిశుద్ధంగా జీవించాడు. అంతే. అంటే ఆయన లేచుట వలన మనకు కలిగిన ప్రయోజనం ఏంటంటే మనము పరిశుద్ధులుగా జీవించడానికి ఆయన తిరిగి లేచాడు. అంతే.
ఒకవేళ అంతకు ముందు వరకు మనం ఏదో పాపాలు చేసాం, ఎన్నో చేసాం, వాటన్నిటిని ఆయన సిలువపై భరించాడు, వాటన్నిటిని ఆయన మోసాడు, వాటన్నిటిని సమాధి చేశాడు. అయితే ఇప్పుడు ఆయన తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత మనం ఎలా బ్రతకాలి? ఎవరి కొరకు బ్రతకాలంటే ఆయన కొరకు పరిశుద్ధులుగా మనము బ్రతకాలి అని దేవుని వాక్యం ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. అయితే మనం పరిశుద్ధులుగానే బ్రతుకుతున్నామే ఈ భూమి మీద? మనకున్నటువంటి ఒక తప్పుడు ఆలోచన అనుకోండి, తప్పుడు సిద్ధాంతం అనుకోండి, కానీ ఏమంటామంటే మానవులండి, మానవ సహజమండి అంటాం. అలాగనుకొని మనం ఏం చేస్తున్నామంటే సమర్థించేసుకుంటున్నాం. అలా సమర్థించుకోవడానికి వీలు లేదు. అది ఒకప్పుడు ఆయన శిలువ మరణము పొందక ముందును సమర్థించుకో ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకొని. కానీ ఇప్పుడు ఆయన తిరిగి లేచిన తర్వాత ఇంకా సమర్థించుకోవడానికి అవకాశమే లేదు. ఏం చేయాలంటే ఇక మనము పరిశుద్ధులుగానే బ్రతకాలి. కానీ మనం ఏంటంటే చిన్న చిన్న మాటలు ఆధారం చేసుకొని మన వెనకకు జారిపోయేటువంటి ప్రమాదము ఉంది. మీరు అలాగ ఉండొద్దు. ఇక జీవించేవారు ఎవరి కొరకు జీవించాలా? ఆయన కొరకే మీరు జీవించాలంటే మీరు పరిశుద్ధులుగా బ్రతకడానికి ఆయన తిరిగి లేచాడు. చూడండి, మరొక మాట మనం చూద్దాం. 5వ మాట, రోమీయులకు రాసిన పత్రిక 4వ మాట అండి, 4వ మాట, యోహాను సువార్త 20వ అధ్యాయము. మీరు వాక్యం వింటున్నారా లేదని మిమ్మల్ని పరీక్షించాను. కానీ కొంతమంది అనుకుంటారు చాలా కవర్ చేశారు పాస్టర్ గారు అనుకుంటున్నారు. యోహాను సువార్త 20వ అధ్యాయము చదువుతారా? 19, 21. తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పాను. ఇంచుమించుగా 21వ వచనంలో కూడా అదే మాట ఉంటుంది. అంటే ఇప్పుడు ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని సిలువేసేసారో, ఎప్పుడైతే ఆయన్ని సమాధి చేశారో, అందరూ కూడా ఏం పట్టుకుంది? భయం పట్టుకుంది. ఎవరికి భయపడ్డారు? యూదులకి. అక్కడ ఉందన్నమాట. యూదులకు భయపడి వీళ్ళందరూ కూడా ఒక మేడగదిలోకి వెళ్ళిపోయి ఏం వేసేసుకున్నారు? ఎలాగా ఇంక మన కాపురం కొట్టుబారేశారు, తర్వాత వంతు మందే, మనల్ని కూడా వీళ్ళు ఏదో చేస్తారని చెప్పి భయపడిపోతున్నారు. ఈరోజు చాలా మంది అదే భయంతో మనం ఉన్నాం కదండి. మన వరకు పాప భయంతో ఉన్నాం, ఈ అప్పుల భయంతో ఉన్నాం, సమస్యల భయంతో ఉన్నాం. అయితే ఆయన తిరిగి లేచి వచ్చి అంటున్నాడు, మీ అందరికీ ఏమి కలుగునుగాక? సమాధానము కలుగునుగాక, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను. ఈరోజు యేసుక్రీస్తు సూటిగా నీతోనే మాట్లాడుతున్నాడు. అసమాధానంతోనే బ్రతుకుతున్నావా? సమస్యలతోనే బ్రతుకుతున్నావా? కలవరాలతోనే బ్రతుకుతున్నావా? అనారోగ్యాలతోనే బ్రతుకుతున్నావా? నువ్వు భయపడకు. ఆయన సమాధానమునకు కర్త అయినటువంటి దేవుడు ఈరోజు నీకు, నీ కుటుంబానికి సమాధానం ఇవ్వడానికే ఆయన తిరిగి లేచాడు. నువ్వు నమ్ముతున్నావా? విశ్వసిస్తున్నావా? విశ్వసిస్తే నీ కుటుంబంలో సమాధానం కలుగుతుంది. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము చూడండి 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగో లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఎంత చక్కని మాట అండి. ఎందుకట? తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగో లేపబడినో అలాగే మనము నూతన జీవము పొందిన వారమై. ఆయన లేచుట వలన మనకు నూతనమైన జీవాన్ని ఇచ్చాడు. అంటే ఈ సందర్భం ఏంటంటే బాప్తిస్మం కొరకు మాట్లాడుతూ ఆయన ఎలాగైతే పాతి పెట్టబడి తిరిగి లేచినాడో అలాగే మనము కూడా ఆ బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై. మన బాప్తిస్మం తీసుకున్నామంటే అర్థం ఏంటి? మనము చచ్చి బ్రతికాం, అంతే కదండి. అక్కడ మాట, నా మాట ఏం కాదు కదా. నువ్వు బాప్తిస్మం తీసుకోవడం అంటే అర్థం ఏమిటంటే ఆయన సమాధిలో పాతి పెట్టబడ్డాడు, నువ్వు నీటిలో పాతి పెట్టబడ్డావు. ఇప్పుడు పాతి పెట్టబడిన తర్వాత ఆయన తిరిగి లేచారు కదా 3వ దినాన, మరలా పాప భారంతో లేచాడని పైకి లేచాడండి? లేదు. అలాగే నువ్వు ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకున్నావో నీ గత జీవితము, పాపపు జీవితము, ప్రాచీన స్వభావము వీటన్నిటిని కూడా నువ్వేం చేయాలి? పాతి పెట్టేయాలి. ఇక నువ్వు లేచేటప్పుడు ఎలా లేవాలట? నూతన జీవముతో.
ఆయన మన పాపాలన్నీ భరించి పాతి పెట్టబడి నూతన జీవముతో ఎలా లేచాడో ఈరోజు నీకు నాకు కూడా ఆయన తిరిగి లేచడం వలన నూతనమైన జీవాన్ని మనం పొందుకున్నాం. 6వ విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. అయినను 1వ అధ్యాయం 8వ వచనం, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అన్నాడు. ఆయన తిరిగి లేచుట వలన మనకు దేవుడు అనుగ్రహించిన మరొక అంశం ఏమిటంటే ఏమనుగ్రహించాడు? నూతనమైన శక్తి. ఆయన తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళిపోతున్నాడు. ఇదిగో నేను వెళ్ళి వేరొక ఆదరణకర్తని మీ కొరకు నేను పంపిస్తాను. ఆయన వచ్చి మిమ్మల్ని బలపరుస్తాడు. ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని మీరు పొందుకోండి. అప్పుడు మీరు బయటకు వెళ్ళి సువార్త చెప్పండి. అప్పటి వరకు మీరు వెళ్ళకండి. ఎందుకంటే మిమ్మల్ని తోడేల మధ్యకు పంపిస్తున్నాను. వారిని మీరు జయించలేరు. వారిని మీరు జయించాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని పొందుకోవాలి. నూతనమైన శక్తిని దేవుడు మనకి ఇచ్చాడు. అంటే ఈ పునరుద్ధానము ద్వారా మనము నూతనమైన శక్తిని మనం ఏం చేసాం? పొందుకున్న వారము. కాబట్టి ఈ సువార్త చెప్పు. నీ పని సువార్త చెప్పడమే. నేను మేపే పని నాది. నువ్వెంత సువార్త చెప్తావో, నీకేం కావాలో అడుగు. దేవుని దగ్గర కనిపెట్టి మొరపెట్టి కన్నీరు కార్చి నీకు కావలసిన ఆహారాన్ని పెట్టే బాధ్యత నాది. సువార్తను ప్రకటించేటువంటి రెస్పాన్సిబిలిటీ ఇది. ఆయన తిరిగి లేచడం వలన నూతన శక్తిని పొందుకున్నాం. ఏడవదిగా అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం ప్రకారముగా ఆయన తిరిగి లేచడం వలన సంఘ ఆవిర్భావము జరిగింది. 2వ అధ్యాయం అందరూ కూడా తెలుసు, అది మనకు తెలుసు కదా. 2వ అధ్యాయం అంతా కూడా ఆయన తిరిగి లేచడం వలన ఏమైంది అంటే సంఘ ఆవిర్భావం జరిగింది. ఆ యొక్క పునరుద్ధానము సంఘానికి బలమైన కారణమైంది. అంతే. ఆయన యొక్క పునరుద్ధానం సంఘానికి ఏమైంది? బలమైన కారణమైంది. ఆయన తిరిగి లేచడం వలన సంఘము ఆవిర్భావం జరిగింది. ఈరోజు ఈ సంఘ ఆవిర్భావానికి మూలము పునాది ఎవరయ్యానంటే యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానము. అంతే. ఆయన యొక్క పునరుత్థానమే ఈరోజు సంఘ ఆవిర్భావం. ఆ నూతన శక్తే ఇప్పటి వరకు సంఘాన్ని ఇలాగా నడిపిస్తూ ఉంది. ఎంతో మంది ఎన్నో రకాలుగా దేవుని సంఘంపై ఆదిమ సంగమ కాలం నుంచి దాడులు చేసుకుంటూ వచ్చారు, కానీ ఎవరు కూడా సంఘాన్ని కదల్చలేకపోయారు. ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు వచ్చాయి, ఎన్నో హింసలు వచ్చాయి. ఏదో విధంగా సంఘాన్ని గలిబిలి చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ వారందరూ ప్రభు కృపను బట్టి కాలగమంలో కలిసిపోయారు, కానీ సంఘము మాత్రం ఎక్కడా చెక్కు చెదరలేదు. కారణం ఏమిటంటే ఆ క్రీస్తు యొక్క పునరుత్థానపు శక్తి మీద సంఘము కట్టబడింది. చివరిగా ఆయన లేచడం వలన మనకు కలిగినటువంటి మేలు ఏమిటయ్యానంటే, లేకపోతే అందరికీ కలిగిన మేలు ఏమిటయ్యానంటే శిష్యులు రూపాంతరము చెందారు. శిష్యులు ఏం చేశారు? రూపాంతరము చెందారు. అపోస్తుల్లో పెనుమార్పు వచ్చింది. అంతేనండి. ఆయన తిరిగి లేచిన తర్వాతే శిష్యుల్లో ఏమొచ్చింది చెప్పండి? పెనుమార్పు వచ్చింది. శిష్యుల్లో రూపాంతరము, అపోస్తుల్లో పెనుమార్పు వచ్చింది. ఎలా వచ్చింది శిష్యుల్లో రూపాంతరము? మనం ఆలోచన చేస్తే అబద్ధములాడిన వారు ఎలా ఉన్నారట? సత్యవంతులుగా చేయబడ్డారంట. ఎవరు అబద్ధం ఆడారు? పేతురు గారు. ఆయన ఎవరో నాకు తెలదు, నేను ఆయనను ఎరగనన్నాడు. ఆ అబద్ధమాడిన పేతురు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయములు ఏమైపోయాడు చెప్పండి? సత్యవంతుడైపోయి సువార్త ప్రకటిస్తే ఎంతమంది మారిపోయారు? 3000 మంది మారిపోయారు. తర్వాత 4వ అధ్యాయంలోకి వెళ్తే 5000 మంది. ఇంకా అలాగా. అంటే ఈ యొక్క పునరుత్థానము శిష్యుల్లో రూపాంతరాన్ని తీసుకుని వచ్చింది. మనము కూడా రూపాంతరం చెందాలి. ఇంకా ఎప్పుడు చూసినా ఆ గొంగళ పురుగులా మనము ఉండకూడదు. ఉంటే అసహించుకుంటారు. మనము చీతాకోక చిలుకలాగా మారాలి. అంటే రూపాంతరం చెందితే ఇష్టపడతారు. చిన్నపిల్లలు గొంగళ పురుగుని మీరు ఇష్టపడతారా, చీతాకోక చిలుకని ఇష్టపడతారా అంటే వారు చీతాకోక చిలుకని ఇష్టపడతారు. చూడడానికి అందంగా ఉంటుంది, చక్కగా అది ఫ్లై చేస్తూ ఉంటుంది. కాబట్టి శిష్యులు రూపాంతరం, అబద్ధాలు ఆడేవారు సత్యవంతులుగా చేయబడ్డారు. రెండవదిగా నిద్రపోయేవారు ప్రార్థనాపరులైపోయారండి. గెత్సేమైన తోటలో ఏం చేస్తున్నారు? నాయన మీరు ప్రార్థన చేయండి రా బాబు అని కూర్చోబెడితే ఆ పేతురు గారికి ఏటో నాకులాగా మంచి నిద్రపోతాయినా ఇలా వెళ్ళాడు. లోపల గురక. నాకు అనిపించింది వాక్యం చదువుతూ ఉన్నప్పుడు ఈ గురక ఆయన డిస్టర్బ్ చేసిందేమనిపించింది. అంత నిద్రపోయేటువంటి ఆ శిష్యులు ఆయన పునరుత్థానం తర్వాత ఎలా మారిపోయారు చెప్పండి? ప్రార్థనా వీరులుగా లేక ప్రార్థనా పరులుగా వారు మారిపోయారు. మూడవదిగా
రూపాంతరము చెందినటువంటి శిష్యుల్లో మూడవ లక్షణం ఏమిటంటే, ఒకప్పుడు వారు ఎవరంట? పిరికివారు. ఇప్పుడు ఏమైపోయారు? వాళ్ళు ధైర్యవంతులుగా చేయబడ్డారు. ఇప్పుడే మనం చదివాం, యూదులకు భయపడే వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? మేడగదిలోకి వెళ్ళిపోయారు, పిరికివారు. కానీ పునరుత్థానం తర్వాత వాళ్ళు ఏమైపోయారు చెప్పండి? ధైర్యవంతులు. ఎంత ధైర్యవంతులు అంటే హతసాక్షులుగా చేయబడ్డానికి కూడా వారు భయపడలేదు. ఎస్, మీరు చంపుతారో రండి, వారు చావడానికి కూడా వారు సిద్ధపడిపోయారు. చివరిగా ఆ యొక్క శిష్యుల్లో వచ్చిన మరొక రూపాంతరం ఏమిటంటే, వారు పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధించారు కదండి. పరిశుద్ధాత్మ చేత నింపబడి వారు దేవుని యొక్క వాక్యాన్ని ధైర్యముగా బోధించారని అపోస్తుల కార్యం 4:31 ఉంటుంది. మీకు అందరికీ తెలిసిన విషయాలు, చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నీలో దేవుని యొక్క వాక్యాన్ని బోధించేటువంటి ధైర్యం లేదా? అయితే ఆయన యొక్క పునరుత్థానపు బలమును ఆశ్రయించు. ఆ పునరుత్థానపు శక్తి నీవు పొందుకో. అప్పుడు దేవునికి ధైర్యాన్ని ఇస్తాడు వాక్యాన్ని బోధించడానికి. పాటలు పాడే ధైర్యాన్ని ఇస్తాడు. లేకపోతే నీవు చదవలేకపోతున్నావా? చదివే ధైర్యాన్ని ఇస్తాడు దేవుడు. ఉద్యోగ విషయంలో వెనకబడిపోతున్నావా? దేవుడు ధైర్యాన్ని ఇస్తాడు. అలా ఏ విషయమైన, వివాహము ఏదైనా కావచ్చు. ప్రియమైన దేవుని సంగమా, ఆయన యొక్క పునరుత్థానపు శక్తిని మనము ఆశ్రయించాలి. ఆ యొక్క పునరుత్థానపు బలాన్ని మనము పొందుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలి అని అంటే, పునరుద్ధానం లేకపోతే యేసుక్రీస్తు లేడు. పునరుత్థానం లేకపోతే క్రైస్తవ్యము లేదు. పునరుత్థానము లేకపోతే దేవుని యొక్క, కానీ ఆ యొక్క పునరుత్థానపు శక్తిని మనం పొందుకోలేదు. నిజమే, నాకు కూడా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ యొక్క పునరుత్థానపు శక్తిని మనం పొందుకున్నప్పుడు ఖచ్చితంగా మనం రూపాంతరము చెందాలి. ఒకరోజు కాకపోతే ఒకరోజైనా మనము రూపాంతరం చెందవలసిన వారిగా ఉన్నాం. ఏమండి, ఆయన శిష్యులు అంతగా ఆయన వదిలేసిపోయిన వారే కదండి. ఎప్పుడైతే ఆయనను ఆ యొక్క గెత్సేమనే తోటలో పట్టుకున్నారో వెంటనే అందరూ కూడా ఏమైపోయారు? చెల్లాచెదరైపోయారు. ఒక్కరు కూడా ఆయనను వెంబడించారు. ఆ రాత్రికాలం అంతా కూడా ఆయన ఒక్కడే ఆ యొక్క అన్యాయపు తీర్పు అందాం. అదేం న్యాయపు తీర్పు ఏమీ కాదు. ఆ యొక్క అన్యాయపు తీర్పు పొందుతానే ఉన్నాడు. తెల్లవారులు ఆయన ఆ వెంబడించిన పేతురు కూడా ఎక్కడో వాకిట్లో ఉండి వెంబడించాడు. అరే, ఈరోజు నీవు ఆయనలోనికి రావడానికి ఆయనే తన ప్రాణాన్ని పెట్టాడు. ఎవరికి ఏ లంచాన్ని ఇవ్వలేదు ప్రభువైన యేసుక్రీస్తు వారు. స్వయంగా ఆయనే తన యొక్క ప్రాణమును పెట్టి మనందరి కొరకు ఆయన ఏం చేశాడు చెప్పండి? సిలువపై మరణించి 3వ దినమున ఆయన తిరిగి లేచాడు సజీవుడిగా. తండ్రి కుడిపార్శ్వమందు ఉన్నాడు. ఆయన ఒకానొక దినమున తిరిగి రాబోతూ ఉన్నాడు మధ్యాకాశంలోనికి. వధువు సంఘముగా మనము సిద్ధపడతాం. ఆయన చేసిన కార్యము, ఆయన చేసిన త్యాగాన్ని మనము రుచి చూసి ఎరిగి క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడి ఆయన రాకడ బహు సమీపంగా ఉంది. ఏ ఒక్కరు విరవబడకూడదు. నేనైనా, మీరైనా, మనమైనా, సంఘముగా, కుటుంబముగా, వ్యక్తిగతముగా మనమందరం కూడా ఏం చేయబడాలి చెప్పండి? ఎత్తబడే సంఘముగా మనం ఉండాలి. మనం ఎత్తబడాలని, ఆయనతో కలిసి ఉండాలని ఆయన ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టి ఆయన తిరిగి లేచినటువంటి దేవుడు. నీకు అర్థమైందా ఆయన యొక్క పునరుత్థానం గూర్చి? ఆయన లేచిన వల్ల మనకు కలిగిన మేలు ఏంటో మనకు అర్థమైనవా? ఒకే ఒక మాట, ప్రియమైన దేవుని సంఘం, ఒకవేళ ఇంతవరకు మనం ఆయన యొక్క శక్తిని మనం ఆశ్రయించలేదేమో, ఆయన యొక్క బలమును మనం రుచి చూడలేదేమో. ఆయన కనికరం కలిగిన దేవుడని మనం ఆరాధన హెచ్చరికల్లో విన్నాం. ఆయన ప్రేమ కలిగిన దేవుడని మనం విన్నాం. ఆయన కృప ఎంతో ఉన్నతముగా ఉందని మనం విన్నాం. ఆయన కృప చేత మనల్ని ప్రేమిస్తున్నాడు, మనల్ని హత్తుకుంటున్నాడు, మన ఇళ్ళ కనికరం చూపిస్తున్నాడు. రండి, ఆయన యొక్క పునరుత్థానపు శక్తిని మనం రుచి చూద్దాం. ఆయన వలె భూమి మీద మనము బ్రతుకు.